ఓం నమ శివాయ. వెల్కమ్ టు సక్సెస్ మంత్ర. ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము, వివాహమై చాలా సంవత్సరాలైంది కానీ సంతానం కలగట్లేదు అని చెప్పేసి ఎక్కువ మంది సఫర్ అవుతూ ఉంటారు. కొంతమందికి అబార్షన్స్ అయినాయని, మరికొంతమందికి ఏ కారణం చేతనో ఏదో ఒక కారణం చేతనో సంతానం కలగటం లేట్ అవుతుంది అని చెప్పేసి సఫర్ అవుతూ ఉన్నప్పుడు తప్పనిసరిగా ఈ విధంగా ఆచరించడానికి ప్రయత్నం చేయండి. ఒక అమ్మగా చిన్న చిన్న పరిహారాలు ఎన్నో తెలియజేస్తూ ఉంటాను. మీరు చక్కగా డాక్టర్ ట్రీట్మెంట్ అనేది తీసుకుంటూ ఉంటారు. డాక్టర్ ట్రీట్మెంట్ తీసుకోండి, దానితో పాటుగా నమ్మకం విశ్వాసంగా ఇప్పుడు తెలియచేసి చిన్న పరిహారం కూడా చేయండి నాన్న. 7 ఆదివారాల పాటు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి మీరు ఆచరించవలసినది అనంటే, ఫస్ట్ సుబ్రహ్మణ్య స్వామికి అనంటే జంట నాగులకి ఆవు పాలతో అభిషేకము అనేది తప్పనిసరిగా చేయండి. అలా ఎర్రని పువ్వులు అనేవి తీసుకొని వెళ్ళి ఎర్రని పువ్వులతోటి అర్చన చేయండి. అలాగే గోధుమ పిండి కావచ్చు, గోధుమ రవ్వ కావచ్చు, అది బెల్లము కొంచెం నెయ్యి కలిపి ఒక స్వీట్ ఏదైనా సరే తీపి పదార్థం వండైనా తీసుకొని వెళ్ళి నైవేద్యం పెట్టవచ్చు. లేని పక్షంలో చిన్న బెల్లం ముక్కైనా సరే తీసుకొని వెళ్ళి నైవేద్యం పెట్టడం కోసం ఇవి తీసుకొని వెళ్ళండి. ఎర్రని పూలతో మీరు ఆవు పాలతో అభిషేకం చేయండి, ఎర్రని పువ్వు సమర్పించండి. మీరు వీలైతే ఒక 7 సార్లు ప్రదక్షిణాలు చేయండి. 7 times 7 సార్లు ప్రదక్షిణాలు చేయండి. చేసిన తర్వాత ఆ తీపి పదార్థము బెల్లము, గోధుమ పిండి కావచ్చు, గోధుమ రవ్వ కావచ్చు, దానితో చేసినటువంటి స్వీట్ ఏదైనా సరే తీపి పదార్థము నైవేద్యం పెట్టండి. కొంచెం నెయ్యి వేసి చక్కగా తీపి పదార్థం చేసి ప్రిపేర్ చేసి నైవేద్యం పెట్టండి. అలా కుదరని పక్షంలో చిన్న బెల్లం ముక్క అయినా సరే నైవేద్యం పెట్టండి. ఈ విధంగా 7 ఆదివారాలు మీరు చేయండి. 7 సార్లు ప్రదక్షిణాలు కంపల్సరీ చేయండి. 7 ఆదివారాలు ఈ విధంగా చెయ్యండి నాన్న. అలా చేశారు అనంటే దీనితో పాటుగా మీరు చేయవలసిన నైవేద్యం పెట్టిన తర్వాత అది చిన్న పిల్లలకి తీపి పదార్థం ఏదన్నా సరే అంటే అక్కడ నైవేద్యం పెట్టినటువంటిది తీపి పదార్థం పసిపిల్లలు చిన్నపిల్లలకి పెట్టండి నాన్న. తప్పనిసరిగా మీ ఇంట్లో కూడా తప్పనిసరిగా చిన్న చిన్న పిల్లలు వస్తారు. అలా ఏంటంటే అదొక నమ్మకం విశ్వాసం. తప్పనిసరిగా మీరు ఆచరించండి నాన్న, చక్కని సంతానం కలుగుతారు. ఈ నెలలో 13వ తారీఖున నేను తిరుపతిలో అందుబాటులో ఉంటాను నాన్న. తిరుపతి వాస్తవ్యులు కావచ్చు, సమీప ప్రాంతంలోని వారు కావచ్చు, డైరెక్ట్గా కలవచ్చు. మిగతా ఎప్పుడు కూడా నేను హైదరాబాదులో అందుబాటులో ఉంటాను, చిక్కడపల్లి. ఎటువంటి సమస్యకైనా చక్కని పరిష్కారం కోసం సంప్రదించవచ్చు.